జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనేకంగా కొత్త విధానాలు తీసుకురావడంతో వాటి ఫలాలు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు అర్థం కాకముందే తన మీడియా బలంతో నిత్యం ఈ విధానం తప్పు, ఈ విధానం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది అంటూ ప్రచారం చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ మీడియా. సున్నితమైన అంశాల్లో అయితే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజల్ని రెచ్చగొట్టినంత పనిచేసింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవే విధానాల్ని ఫాలో అవుతుంది. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే తన మీడియా బలంతో ప్రతి అంశాన్ని తప్పుడు కోణంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందా అన్న అనుమానం కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తులంతా తిరుపతి నగరం నుంచే వస్తారు, తిరుమల వేరు కాదు, తిరుపతి వేరు కాదు. తిరుపతి నగరంలోను కింద ఉన్న తిరుపతి నగరంలో కూడా మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, రోడ్లు అన్నీ చక్కగా ఉండాలి. కాబట్టి టీటీడీ కూడా ఆ మేరకు సాయం అందించాలి అన్న ఉద్దేశంతో తిరుపతి అభివృద్ధికి టీటీడీ నుంచి 1% నిధుల్ని కేటాయించేలా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంతే, వెంటనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా? తిరుపతి నగరంలో పరిశుభ్రత, అభివృద్ధి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా. భక్తులు ఇచ్చిన సొమ్ముతో తిరుపతి నగరంలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు అంటూ ప్రశ్నించారు. కొందరు ఏకంగా కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలోనే పైన తిరుమలలో కావచ్చు, కింద తిరుపతి నగరంలో కావచ్చు కొన్ని కీలకమైన రోడ్లను వేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఒకలాదేవి అమ్మవారి గుడి వరకు కూడా ఒక రోడ్డు వేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ రోడ్లన్నీ ఎలా వేశారు, దీంట్లో కుంభకోణాలు జరిగాయి అంటూ టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఏకంగా 71 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చేశారు. ఇంజనీర్లకు, సిబ్బందికి, అందరికీ. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేదు ఇంతమందికి ఒకటిసారి నోటీసులు ఇచ్చేసి ఎలా వేశారు రోడ్లు, అంత వేగంగా ఎలా వేశారు. బోర్డు నిర్ణయం తీసుకుంది, సరే టెండర్ల ప్రక్రియను అంత వేగంగా పూర్తి చేసి అంత విధంగా పనులు ఎలా మొదలు పెట్టేశారు. మీరు ఇంజనీర్లుగా అభ్యంతరం తెలపాలి కదా, నోట్ ఫైల్ రాయాలి కదా, అభ్యంతరాలని రాయాలి కదా, అవన్నీ ఎందుకు చేయలేదు అంటూ నోటీసులు ఇచ్చేశారు ఇంజనీరింగ్ విభాగానికి. ఈ వ్యవహారం ఇప్పుడు నడుస్తూ ఉండగానే ఇప్పుడు అదే తిరుపతి దేవస్థానం నిధులతోనే చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్లు వేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తమిళనాడు నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ నియోజకవర్గం మీద నుంచే. గతంలో వచ్చిన తుఫాన్లు, భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి, కొన్ని చోట్ల వంతెనలు పాడైపోయాయి. కాబట్టి వాటన్నిటినీ తక్షణం బాగు చేయాలి, శాశ్వత ప్రాతిపదికన బాగు చేయాలి అని విజ్ఞప్తి చేస్తూనే ఈ రోడ్లను నిర్మించే బాధ్యతను టీటీడీకి ఇవ్వాలి అంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే నాని సిఫార్సు చేశారు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. ఆయన కార్యాలయం కూడా ఆ మేరకు దాదాపు ఆదేశాలు ఇచ్చేసింది. ఈ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి 4 ప్రధాన రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించి బాధ్యతను టీటీడీ తీసుకోవాల్సిందిగా సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు వచ్చేసాయి. మొన్నటి వరకు పక్కని కిందనే ఉన్న తిరుపతి నగరంలో ఎలాంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి 1% నిధుల్ని కేటాయించేందుకు టీటీడీ సిద్ధమైతే రకరకాలుగా రచ్చ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా? తిరుపతిలో రోడ్లు వేయడం, పరిశుభ్రత అంతా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా, టీటీడీకి ఏం సంబంధం అంటూ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో తమిళనాడు నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రోడ్లన్నీ తిరుపతి దేవస్థానం వేసేలా ఆదేశాలు ఇవ్వండి అని కోరడం, ఎమ్మెల్యే కోరడం, ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా ఆదేశాలు ఇవ్వడం, ఇది జరుగుతోంది. రోడ్లు వేయడం తప్పు కాదు. స్వామివారి నిధులతో భక్తులు వచ్చే ఎక్కువ రద్దీ ఉండే రోడ్లలో ఆ రోడ్లు బాగు చేసే బాధ్యతను సేవాభావంతో టీటీడీ తీసుకోవడంలో తప్పేం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేసినట్లు ఆ రోడ్లను టీటీడీ నిధులతో వేసినా కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇదే స్టాండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు? 1% నిధులు తిరుపతి నగరానికి, కింద ఉన్న తిరుపతి నగరానికి, ఎవరైనా కూడా తిరుపతి నగరం నుంచి పైకి వెళ్తుంటారు. ఆ నగరంలో అభివృద్ధికి, పరిశుభ్రతకు 1% నిధులు కేటాయిస్తేనే కింద మీద పడి రచ్చ చేసి కోర్టుల వరకు వెళ్ళిన వాళ్ళు ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి చేసిన ఆలోచన మంచిదే అని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తున్నట్టే కదా, దాన్ని ఆమోదిస్తూ ఉన్నట్టే కదా. కానీ వైసీపీలో జరిగేటటువంటి అక్రమాలు, వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు నిర్ణయాలు, మేము తీసుకుంటే మాత్రమే కరెక్ట్ నిర్ణయాలు అని చెప్పదలుచుకున్నారా? 72 మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చేసి మీరు నోట్ ఫైల్ రాయాలి కదా అని నోటీసులు ఇచ్చారు.
మరి ఈ పనులకు సంబంధించి ఈ రోడ్లు వేయండి అని కూడా ఇప్పుడు ఎట్లాగో అధికారులు ఆదేశాలు ఇస్తారు కాబట్టి ఇంజనీరింగ్లో విభాగంలోని అధికారులు సిబ్బంది అంతా ఈ ఫైళ్ళల్లో తామకు ఇటీవలే 10-15 రోజుల క్రితమే వచ్చిన ఆ నోటీసుల్ని జత చేసి పెట్టాలి, జిరాక్స్ కాపీలు తీసి నోట్ ఫైల్ రాయాలి. మాకేం సంబంధం లేదు, ఏదైనా ఇబ్బంది వస్తే గతంలో మాకే నోటీసులు, ఈ ప్రభుత్వమే నోటీసులు ఇచ్చింది మొన్ననే, కాబట్టి ఈ పనులకు సంబంధించి ఏదన్నా ఇష్యూ జరిగితే మాకు సంబంధం లేదంటూ ప్రతి ఫైల్లో ఇంజనీర్లు అందరూ నోట్ ఫైల్ రాయాలి. అయితే ఈ లెక్కనైతే నిజానికి కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులకు సంబంధించి 5,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నారు ఏళ్ల తరబడి మాకు కావాలి అని. ఆ సమస్యను కూడా కరుణాకర్ రెడ్డి క్లియర్ చేశారు. 10,000 మంది టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచింది కూడా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న హయాంలోనే. అయినప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడికి టీటీడీ ఉద్యోగుల నుంచి కూడా మద్దతు రాలేదు. మాకు బాబే కావాలి అంటూ టీటీడీ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున కూటమికే ఓట్లేశారు. ఇప్పుడు ఆ కూటమి అధికారంలోకి వచ్చి మొత్తం అక్కడున్న ఉద్యోగుల్ని, ఇంజనీర్లని అందరినీ అవినీతి పరులు, అక్రమాలు చేశారు, మీరు సహకరించారు, మీరు నోట్ ఫైల్ ఎందుకు రాయలేదు, అభ్యంతరం ఎందుకు చెప్పడం లేదు అంటే రకరకాలుగా నోటీసులు ఇచ్చి వేధించడం మొదలుపెట్టారు విజిలెన్స్ విచారణ పేరుతో. ఒకవేళ ఉద్యోగులు ఏం చేస్తారు, టీటీడీ చైర్మన్ నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది ఆ పనులకు సంబంధించి, ఇంజనీర్లు ఉద్యోగులు దానిని ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు నిజంగా చర్యలు తీసుకోవాలనుకుంటే ఏంది, కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి, లేకుంటే ధర్మారెడ్డికి నోటీసులు ఇవ్వాలి. కానీ ఎందుకు ఇవ్వలేదంటే టీటీడీ బోర్డుకి ఒక అధికారం ఉంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఎక్కడైనా ఏదైనా పనులు చేయడానికి సర్వాధికారాలు బోర్డుకు ఉన్నాయి. కాబట్టి చైర్మన్ ఏం చేయలేము, అప్పటి చైర్మన్ ఏం చేయలేము, ఈవోని ఏం చేయలేము అని చెప్పి చివరకు ఇలా ఇంజనీర్లను వేధించడం, ఉద్యోగుల్ని వేధిస్తూ నోటీసులు ఇస్తే ఏం సాధించాలనుకుంటుంది ప్రభుత్వం? పెద్దల్ని ఏమీ చేయలేక చిన్నవాళ్ళని వేధించి ఆత్మసంతృప్తి పొందాలనుకుంటుందా? సో ఆ రోజు తిరుపతి నగర అభివృద్ధికి 1% నిధులు ఇస్తేనే గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజైతే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా రోడ్లు వేయాలని ఎమ్మెల్యే కోరడం, సీఎంఓ కూడా సానుకూలంగా స్పందించడం, ఇంకా టీటీడీ కూడా ముందుకు వెళ్ళడం ఖాయం. అయితే రోడ్లు వేయడం తప్పు కాదు, ప్రజలు భక్తుల సౌకర్యార్థం ఆ రూట్లోనే ఎక్కువగా వస్తుంటారు కాబట్టి రోడ్లు వేయడం తప్పు కాదు. కానీ మేము వేస్తేనే కరెక్టు, మిగిలిన వాళ్ళు ఎవరు ఇలాంటి మంచి ఆలోచన చేసినా వాళ్ళంతా తప్పుడు ఆలోచనలు చేసినట్టే అన్న విధానాన్ని తెలుగుదేశం పార్టీ సవరించుకోవాలి. అంటే ఎప్పుడైనా కానీ కొత్త నిర్ణయాలు, కొత్త సంస్కరణలు ఎప్పుడైనా కూడా ఎక్కువగా వాటిని పుట్టించిన వాళ్ళని బలి తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఒక సంస్కరణ కావచ్చు, కొత్త విధానం కావచ్చు, అది సక్సెస్ అయ్యి ప్రజలకు రిజల్ట్ కనిపించడానికి ఒక టైం పడుతుంది. ఆలోపే మీడియా బలమో లేకుంటే రాజకీయంగా బాగా ప్రచారం చేసే బలమో ఉంటే, ఎంతకైనా వెళ్ళి తెగించి ప్రచారం చేసే బలం ఉంటే ఆ సంస్కరణ మొత్తం చెడ్డది, ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆ నిర్ణయం తప్పు అంటూ ఇంకా ఫలితాలు రాకముందే ప్రజల్ని రెచ్చగొట్టి ఆ నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాల మీద, పాలకుల మీద వ్యతిరేకత సృష్టించడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లలో అదే చేసిందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానాలన్నీ విమర్శించారు. ఈరోజు అదే విధానాల్ని మళ్ళీ పరోక్ష పద్ధతిలో, ప్రత్యక్ష పద్ధతిలో యాజ్ ఇట్ ఈస్గానో లేకుంటే కొద్దిగా మార్పులు చేసి మళ్ళీ అమలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే కొత్త నిర్ణయాలకు, కొత్త సంస్కరణలకు, కొత్త పాలసీలకు జగన్మోహన్ రెడ్డి బలైపోయారా అనిపిస్తుంది.